ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి అని చెప్పెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క రాకడ సంభవాలు మనము చూసే కొలది మనము మన కుటుంబములు దేవుని రక్షణలో నిలబడడం ఎలా అనే విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం. కాబట్టి మొదటగా నీ ఆత్మ రక్షణ ముఖ్యము అని తెలుసుకున్నాం. రెండవదిగా దేవుని వాక్యమును మనము ధ్యానించువారిగా అనుసరించువారిగా ఉన్నప్పుడు దేవుని వాక్యము నిన్ను రక్షిస్తుంది అని మనం తెలుసుకున్నాం. మరి మూడవదిగా దేవుడు ఏం చెప్తున్నాడు? జరగబోవు వీటినెల్లా మీరు తప్పించుకొని, జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన సంభవాలు, ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి విపత్తులను మీరు తప్పించుకొని మరి మనుష్యుని కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారవ్వాలంటే మనము చేయాల్సిన పని ఎల్లప్పుడూ ప్రార్థన చేయుట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మానవుడు పాపము చేయడానికి సమయ సందర్భం అనేది ఉండదు. ఏ సమయంలో ఉన్నా కూడా వాడు పాపం చేయగలడు. ఏ సమయంలో ఉన్నా కూడా వ్యర్థమైన దాన్ని చూస్తాడు, వ్యర్థమైన దాన్ని చేస్తాడు, వ్యర్థమైన దాని ద్వారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి దేవునికి ఒక సమయాన్ని పెడతాడు. దేవుణ్ణి మరి కలుసుకోవాలంటే ఒక ఆదివారం, లేదు దేవుని కలుసుకోవాలంటే ఇట్లా ఒకవేళ ఉదయకాల ప్రార్థనలో పాల్గొనగలిగితే, దేవుని కలుసుకోవాలంటే ఇంకేదన్నా ఒక సమయం ప్రత్యేకంగా కొంతమందికి కలిగి ఉంటే, లేకపోతే అది కూడా ఉండదు. దేవుడు అంటున్నాడు, నీవు జరగబోవు ఈ సంభవాలను అన్నిటినీ తప్పించుకోవాలి అంటే, నీవు నీ కుటుంబము తప్పించబడాలి అంటే ఎల్లప్పుడూ మనం చేయాల్సిన పని ఏంటంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా కష్టమైన పని, అనేకులకు చాలా కష్టమైన పని. మరి ప్రార్థన చేయడము అంటే మరి ఎలా ప్రార్థన చేయగలం? ప్రార్థన అంటే 2 నిమిషాల్లో 2 ముక్కలు ప్రార్థన చేసి ముగించితే చాలనుకునే విధంగా భావించే వాళ్ళు అనేక మంది. ప్రార్థన అని అంటే ప్రార్థన కూడికల్లో పాల్గొనడానికి మరి ఏమాత్రము సిద్ధపడినటువంటి మనస్సులు చాలామందికి ఉంటాయి. ప్రార్థన అంటే మరి పాస్టర్ గారు ఒక్కరే ప్రార్థన చేసుకోవడము, లేకపోతే మరి ఆ ప్రార్థన సమయమే లేకుండా చాలా సంఘాల్లో అసలు ప్రార్థనే ఉండదు. ప్రార్థన ఉపవాస ప్రార్థన అని చెప్పేసి అంటారు. ప్రార్థన సమయం అంతా కూడా మరి పాటలతోనో లేకపోతే మాటలతోనో లేక ఇంకేదైనా కార్యాలతోనో ఆ సమయాన్ని దాటేస్తుంటారు. ప్రార్థన అనేది నిన్ను తప్పించగలదు, నీ కుటుంబాన్ని రక్షించగలదు, మీ సంఘమునే కాపాడగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థనలు అనేక విధాలుగా ఉన్నాయి. కానీ నేను ప్రాముఖ్యంగా ఒక 5 విధాలైన ప్రార్థనల గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. 5 విధాలైనటువంటి ప్రార్థనలు. మొట్టమొదటి ప్రార్థన మనం గమనించినట్లయితే చూడండి, మరి లూకాసు సువార్త 9వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచు ఉండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వాక్యాన్ని కూడా మనము చదివినట్లయితే, మత్తయి సువార్త 14:23, ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. కాబట్టి
చూడండి, యేసు ప్రభువు ఏకాంత ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఏకాంత ప్రార్థన, ఒంటరిగా ప్రార్థన చేయడం. హల్లెలూయా. మరి ఏకాంత ప్రార్థన అనుభవాలు నీకున్నాయా? ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏకాంతంగా దేవునితో మాట్లాడే అనుభవం నీకుందా? ఎంత సమయం ఏకాంతంగా గడపగలుగుతున్నావు? దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు రాత్రంతా ప్రార్థనలో గడిపాడట. హల్లెలూయా. కాబట్టి ఏకాంత ప్రార్థన అనేది నీవు దేవునితో ఉండే సంబంధాన్ని బలపరుస్తుంది. దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క శక్తిని నీవు పొందుకునే అద్భుతమైన ప్రార్థనా జీవితం ఎటువంటిదంటే ఏకాంత ప్రార్థనా జీవితం. హల్లెలూయా. ఏకాంతంగా ప్రార్థించగలిగిన వాడు ప్రపంచంలో నిజమైన శక్తిమంతుడు, బలవంతుడు. మరి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ప్రభు అయిన యేసు ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఏకాంత ప్రార్థనలో ఉంటామో మనము ఒంటరిగా ఉండము. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో మనం చూసేది ఏంటంటే ఒంటరితనపు భయం. ఎందుకు అట్టి ఒంటరితనం మన జీవితంలో వస్తుందంటే ఒంటరిగా దేవునితో గడిపే అనుభవాలు లేవు. నీ యొక్క ఏకాంత సమయాన్ని నువ్వు దేవునితో గడిపే అనుభవాలను నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, నువ్వు ఏకాంత సమయాన్ని దేవునిలో గడపడం నేర్చుకుంటావో, నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఉండవు. హల్లెలూయా. నువ్వెప్పుడు ఒంటరిగా ఉండడానికి దేవుడు అవకాశం ఇవ్వడం. యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను ఎప్పుడు ఒంటరిగా లేను, నా తండ్రి నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అపాయకరమైన దినాల్లో నీకు నిజముగా తోడు ఉండగలిగేవాడు నీ దేవుడు మాత్రమే. నువ్వు నమ్ముకున్న ఎవ్వరు కూడా నీకు తోడుగా ఉండలేరు. నువ్వు నా వెంట ఉంటారు అనుకున్న వాళ్ళు నిన్ను విడిచిపెళ్తారే కానీ నీకు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండలేరు. ప్రభు అయిన యేసు మాత్రకే ఆయన సదాకాలము నీకు తోడై ఉంటారని మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు ఆయన. కాబట్టి మన జీవితంలో ప్రాముఖ్యమైన ప్రార్థనా జీవితం ఏంటంటే దేవునితో గడిపే జీవితం, ఏకాంత ప్రార్థనా జీవితం. హల్లెలూయా. కాబట్టి దేవునితో సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. మరి మొట్టమొదట ఒక 5 నిమిషాలు ఏకాంతంగా ప్రార్థన చేయండి, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయండి. ఆ సమయము దేవునితో గడిపే కొద్దీ మనలో ఒక అద్భుతమైన ప్రశాంతత, సంతోషం, సమాధానం మన హృదయంలో పొంగి పొర్లుతుంది. ఏకాంత ప్రార్థనలో ఎప్పుడైతే ఒక వ్యక్తి గడపగలుగుతాడో అతడు భూమి మీదనే బలవంతుడిగా నిలబడగలడు. హల్లెలూయా. కాబట్టి ఏకాంత ప్రార్థన ఎవరితో గడపాలి? నువ్వు దేవునితో గడపాలి. దేవునితో నువ్వు ఆ సమయాన్ని ఎప్పుడైతే ఏకాంత ప్రార్థనలో గడుపుతూ ఉంటావో అది నిన్ను బహుశక్తిమంతునిగా చేస్తుంది. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పెను. కాబట్టి రెండోదిగా చూసినట్లయితే మనము శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా మనం ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చాలామంది చెప్తుంటారు, నాకు ఆ శోధన వస్తుంది, ఈ శోధనలో పడిపోతున్నా, ఈ శోధన నాకు వస్తుంది, ఈ పోరాటాన్ని నేను జయించలేకపోతున్నాను. అట్లా చెప్తుండే వాళ్ళ యొక్క సమస్య ఏంటంటే వాళ్ళకి ప్రార్థనా జీవితము సరిగా ఉండదు.
ప్రార్థనా జీవితాలు ఎవరికైతే సరిగా ఉంటాయో, ఎవరైతే సరైనటువంటి సంబంధం దేవునితో కలిగి ఉంటారో వారు శోధించబడరు. ప్రార్థనా జీవితము సరిగా లేని వారు ఖచ్చితంగా శోధించబడతారు. దేవుడు అంటున్నాడు, మీరు శోధించబడకుండునట్లు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మరి శోధించబడకుండునట్లు మనం ప్రార్థన చేస్తున్నామా? లేదా శోధనలో పడుతూనే ఉన్నామా? ప్రతి విధమైన శోధనల చేత శోధించబడుతూ ఉన్నామా? ప్రాబ్లం ఎక్కడుంది అంటే మన ప్రార్థనలో ఉంది. సరైన ప్రార్థనా జీవితం ఎప్పుడైతే నీకుంటుందో నువ్వు శోధించబడవు. చూడండి, మరి మార్కు సువార్త 9వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనము చదివినట్లయితే, మార్కు 9, 28, 29, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వలన అనగా ఉపవాసము వలననే, లేదా ఉపవాస ప్రార్థన ద్వారా. కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు శోధన జయించాలంటే ఉపవాస ప్రార్థన ఉండండి. ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు ప్రతి పరిస్థితిని, ప్రతి శోధనను, అపవాదిని ఓడించగలిగే బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన జీవితం నీకుందా? దేనికోసం నువ్వు ఉపవాసం ఉంటున్నావు? నీ శోధనను జయించేందుకు నువ్వు ఒక్కరోజన్నా ఉపవాసం ఉన్నావా? చూడండి, శోధనలో ప్రవేశించకుండునట్లు మనం మెలకువగలిగి ప్రార్థన చేయడం చాలా ముఖ్యం. ఈ దినమున అనేక మంది దేవుని బిడ్డలు ఎందుకు శోధనలో పడిపోతున్నారు? మరి శోధనలో పడిపోయి దేవుణ్ణే పెట్టేస్తున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. చాలామంది దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారు. క్రైస్తవులని చెప్పుకుంటూ పాపములో ఇరుక్కోబోతున్నారు, బలహీనతల్లో పడిపోతున్నారు. కారణం ఏంటంటే వారు శోధనలు జయించే ఉపవాస ప్రార్థన జీవితాలు లేవు. శోధన జయించగలిగేటటువంటి మరి ఉపవాస ప్రార్థన అనుభవం నీకుందా? అట్టి భారంతో కూడిన ప్రార్థన, నువ్వు నీ యొక్క ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరం బలహీనంగా, వద్దులే ఎందుకు ఉపవాస ప్రార్థన ఉండడం, ఏం పర్వాలేదులే అంటూ నీ శరీరం నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా ఉపవాస ప్రార్థనలు నువ్వు కూర్చోలేకపోతున్నావా? ఉపవాస ప్రార్థనలు నువ్వు కూర్చోలేకపోతున్నావంటే శోధనను జయించలేవు. నీ శోధనను నువ్వు జయించాలంటే, నీకు విరోధముగా అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణాలను నువ్వు ఆర్పివేసి జయము పొందుకోవాలంటే నీకు ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యం. ఈ ఉపవాస ప్రార్థన మట్టుకే నిన్ను బలవంతునిగా చేయగలదు. హల్లెలూయా. ప్రభు అయిన యేసు ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి మొదటిగా ఒంటరి ప్రార్థన, రెండవదిగా ఉపవాస ప్రార్థన. శోధన జయించేందుకు ఉపవాస ప్రార్థన మనకు కావాలి. మరి నీ కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంఘంలో ఉపవాస ప్రార్థన పెట్టారని అక్కడికి వచ్చి కూర్చోవడం కాదు. నీ కొరకు, నీ శోధన జయించేందుకు నువ్వు ప్రార్థనలో ఉండగలుగుతున్నావా? కాబట్టి అంచె దినాల్లో ప్రతి పరిస్థితిని మనము జయించాలి అంటే మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలా. మొదటిది ఏకాంత ప్రార్థన, రెండవది ఉపవాస ప్రార్థన, మూడవది మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10:1-2. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి బహు ప్రజలకు ధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కొర్నేలి అనేటువంటి భక్తిపరుని జీవితంలో మనం చూడగలిగే అద్భుతమైన లక్షణం ఏంటంటే,
కుటుంబముగా కూడి ప్రార్థన చేయడం. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మరి ఈయన కుటుంబముతో కూడి ఇంటి వారందరితో కూడా దేవునిందు భయభక్తులు గలవాడై ఉండి ప్రార్థన చేయవాడంట. హల్లెలూయా. కుటుంబ సభ్యులందరితో కూడి ప్రార్థన చేసే అనుభవం దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు కుటుంబముగా ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నారా? ప్రతిదినము మరి కుటుంబముగా మోకరిల్లుతున్నారా దేవుని సన్నిధిలో? ఎంతసేపు మీరు ప్రార్థన చేయగలుగుతున్నారు? ఒక 2 నిమిషాలు ప్రార్థన, లేకపోతే సమయం లేదని అసలు కుటుంబంగా ప్రార్థన చేయడం లేదా? ఒక దైవజనుడు చెప్తాడు, ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదో మరి ఆ ఇల్లు ఎటువంటిదంటే ఇంటికి పైకప్పు లేకపోతే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందంట ఆ ఇల్లు. ఇంటికి పైకప్పు లేని ఇల్లు ఏ ఇల్లు అంటే, ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదో ఆ ఇల్లు ఇంటి పైకప్పు లేని ఇల్లు. కాబట్టి మీ ఇంటికి పైకప్పులాగా కవరింగ్ మిమ్మల్ని కాపాడగలిగేది ఏంటంటే, మీ ఇంటికి పైన కట్టిన కాంక్రీట్ గోడలు కాదు, సీలింగ్ కాదు, కుటుంబ ప్రార్థన. ఏ కుటుంబంలో ఈ కుటుంబ ప్రార్థన అనేది ఉంటుందో మీ ఇంటిని ఆ యొక్క కవచము వలె దేవుడు రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. యోబు కుటుంబంతో ప్రతిదినం ఆయన ప్రార్థన చేస్తున్నందువల్ల సాతానుడు ఏం చెప్తున్నాడు? యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసేవయ్యా, నేను ఆ కుటుంబ సభ్యుని ఏమి చేయలేకపోతున్నాను. ఈ దినమున మీ కుటుంబమును మరలా దుష్టుడు తాకుతున్నాడంటే దానికి కారణం ఏంటంటే కుటుంబ ప్రార్థన లేకపోవడం, కుటుంబముగా ప్రార్థించలేకపోవడం. మరి కొంతమంది కుటుంబాల్లో మరి అందరూ రక్షణ పొందకుండా ఉంటారు. అందువల్ల అందరూ ఒకవేళ కుటుంబ ప్రార్థన కూర్చోలేకపోతారేమో, కానీ రక్షణ పొందిన వారితో కలిసి కూర్చోండి. మీ పిల్లల్ని కూర్చోబెట్టండి, మీరు మోకరించండి. మీ కుటుంబం పైన మరి టాప్ లేకుండా జీవిస్తారో, లేకపోతే పైన కవచంలాగా మరి ప్రార్థనతో మరి భద్రపరచబడి జీవిస్తారనేది మన చేతిలో ఉంది. ఏ కుటుంబం అయితే ప్రార్థించే కుటుంబంగా, కలిసి కూడి అనుదినం ప్రార్థించే కుటుంబంగా ఉంటుందో శోధనలు తప్పించబడగలదు. ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండదో ఆ కుటుంబంలో ప్రతిదినము ఒక శోధన, ప్రతిదినం ఒక సమస్య. ప్రతిదినము పాస్టర్ గారు మా ఇంట్లో ఈరోజు సమస్య తయారైంది, ఈరోజు ఇంకొక సమస్య వచ్చింది, రేపు ఇంకొక సమస్య వస్తుంది. ఎందుకు అంటే కుటుంబ ప్రార్థనలు ఇంట్లో లేవు. దేవునితో కుటుంబముగా గడిపే సమయము తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఈ దినం నేను 3 రకాల ప్రార్థనల గురించి చెప్పాను. మొదటిది ఏకాంత ప్రార్థన. కాబట్టి ఏకాంత ప్రార్థన జీవితము ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి దేవుని శక్తితో నింపబడి ఉంటాడు. రెండవదిగా ఉపవాస ప్రార్థన. ఎవరైతే ఉపవాస ప్రార్థన తన నిమిత్తం, తన కుటుంబం నిమిత్తం ఉపవాస ప్రార్థన చేయగలుగుతాడో అతడు ప్రతి శోధనను జయించగలడు. మూడవదిగా కుటుంబ ప్రార్థన. ఏ కుటుంబం అయితే కుటుంబముగా ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంటుందో ఆ కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేస్తాడు, కంచె వేసి ఆ కుటుంబాన్ని రక్షిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం ఇటువంటి ప్రార్థన అనుభవాల్లో దినదినము ఎదుగుతున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో ఎందుకు అనేక సార్లు సమస్యలు మనం ఎదుర్కొంటున్నాము? మరి ఇటువంటి ప్రార్థనా జీవితాలు మనము కలిగి ఉన్నామా? నాకు ఏకాంత ప్రార్థన ఉందా? నాకు ఉపవాస ప్రార్థన ఉందా? నాకు కుటుంబ ప్రార్థన ఉందా? ఇవి నేను ఎప్పుడైతే కలిగి ఉంటానో జరగబోవు ప్రతి అంత్యకాల పరిస్థితులన్నిటి నుంచి నేను, నా కుటుంబం కాపాడబడతాం, తప్పించబడతాం, రక్షణలో ఎదగలం. కాబట్టి ఈరోజు 3 రకాల ప్రార్థనల గురించి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు.
ఏకాంత ప్రార్థన నీకుందా? ఉపవాస ప్రార్థన నీకుందా? కుటుంబ ప్రార్థన నువ్వు చేస్తున్నావా? చేయకుండా దేవుని కాపుదల నాకు కావాలంటే ఖచ్చితంగా దేవుడు కాపుదల ఇవ్వడు. ప్రతి దానికి దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఇది నువ్వు అనుసరించినప్పుడు నేను నీకు ఇది చేస్తాను, ఇది నువ్వు చేయగలిగినప్పుడు నేను నీకు ఇది ఇస్తాను. హల్లెలూయా. ప్రతిదీ ఆజ్ఞకు లోబడినప్పుడే ఆ కాపుదల రక్షణను మనం పొందుకోగలం. ఆజ్ఞకు మనం లోబడకపోతే దేవుని రక్షణ మనకు ఉండదు. అందుకే మనం ప్రతిదినం శోధించబడుతూ ఉంటాం. ప్రతిదినము వేదన, కన్నీరు, దుఃఖంతో మనం ఉంటాం. ఎప్పుడైతే ఏకాంత ప్రార్థనలో మనము దేవునితో గడపడం నేర్చుకుంటామో నీకు దుఃఖం అనేది ఉండదు. దేవునితో ఒక వ్యక్తి గడపగలిగిన వాడు ప్రపంచంలో అన్ని సమయాల్లో సంతోషంగా జీవించగలడు. దేవునితో గడపలేని వాడు అన్ని సమయాల్లో దుఃఖిస్తూనే ఉంటాడు. అతనికి అన్నీ ఉన్నా దుఃఖం పోదు హృదయంలో నుంచి. కాబట్టి ఏకాంత ప్రార్థన జీవితము, శోధన జయించేందుకు ఉపవాస ప్రార్థన జీవితము, కుటుంబము రక్షించబడేందుకు కుటుంబ ప్రార్థన జీవితం మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. రేపు మనము మిగతా ప్రార్థన పద్ధతులను మనం ధ్యానిద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, జరగబోవు ప్రతి అంత్యకాల సంభవాలని మీరు ఎదిరించి చేయించుటకు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శక్తిమంతులుగా ఉండడానికి మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. అవును నాయనా, మరి ఈ దినమున 3 విధాలైన ప్రార్థనలు మాతో మాట్లాడుతున్నారు. ఏకాంతంగా దేవునితో గడిపే అనుభవం మాకు కావాలని మీరు చెప్తున్నారు తండ్రి. శోధన జయించుటకు ఉపవాస ప్రార్థన యొక్క అవసరతను మీరు మాతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా నాయన కుటుంబముగా మేము ప్రార్థించాలని మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా తండ్రి. ఈ 3 ప్రార్థనా జీవితాలు నాయన నీ బిడ్డలమైన మేము ప్రభు రాకడ వరకు కలిగి ఉండేందుకు కృప చూపించండి. ప్రభు రాకడ వరకు నైనా ఈ ఏకాంత ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థన జీవితం, కుటుంబ ప్రార్థన జీవితం మేము కలిగి ఉండటం ద్వారా మేము మా కుటుంబములు రక్షించబడుతూ మేము ఇతరులను రక్షణలోకి నడిపించేందుకు మమ్మల్ని మీరు వాడుకోనమని నడిపించమని మీ దయగల హస్తానికి నైనా తండ్రి మమ్మను మా కుటుంబాలను సమర్పించుకుంటూ ఈ ఉదయకాలపు దీవెనలతో నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలకి తోడుగా ఉండి అద్భుతమైన లోతైన ప్రార్థన అనుభవాల్లో మనల్ని, మన కుటుంబములను బలపరిచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.